ముసలివాడైన వాలిని చెట్టుచాటు నుంచి శ్రీరాముడు సంహరించాడు కదా, ఇది ధర్మసమ్మతమేనా? కాలంలో రామాయణాలు అనేకం వచ్చాయండి. అందుకే ఇంటింటి రామాయణం అనేటువంటి పేరు కూడా వచ్చేసింది. మామూలుగా చూడండి, బహుశా భారతీయ సంప్రదాయంలో ఒకసారి భారతం రాసిన తర్వాత కొన్ని భారతాలు వచ్చాయి. పోతన గారు భాగవతం రాశాక కూడా మధురంగా ఉన్నా కూడా కొంతమంది భాగవతాన్ని ఏదో గీత భాగవతం అని అలా ఇలా రాస్తూ ఉంటారు. కానీ రామాయణం వచ్చినన్ని సార్లు ఇంక ఏ గ్రంథము రాలేదేమో అన్నంతగా రామాయణాలు వచ్చాయి. భాస్కర్ రామాయణం మనకు తెలిసినటువంటిదే, ముల్ల రామాయణం మనకు తెలిసినటువంటిదే, అన్నీ పవిత్రమైంది. నిర్వచనోత్తర రామాయణం సాక్షాత్ తిక్కన మహాకవి ఆయన రాశారు. ఇలా ఎన్నో రామాయణాలు వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళకు తోచినట్టుగా పాత్రలలో కొంత వాళ్ళకు తోచినటువంటి ఔచితీమంతమైనటువంటి పవిత్ర భావంతోనే రాశారు. వాళ్ళు ఎక్కడ ఏం తగ్గించలే ఎవరిని కూడా. కాకపోతే వాళ్ళ భావన అనేటువంటిది వాల్మీకి భావమా అనేటువంటిది, అంటే మూల ఏదైతే ఉన్నదో బ్రహ్మే వాల్మీకిగా మళ్ళా పుట్టి అంత రామాయణాన్ని చదవలేరని 24,000 శ్లోకాలుగా ఆయన తగ్గించాడని, 24,000 శ్లోకాలు కాదు 24 అక్షరాలుండే అనుష్టుపుతో ఆయన రచన చేశారు. యుద్ధకాండ వరకే రామాయణం అని కొంతమంది చెప్తారు. కాబట్టి ఈ రామాయణంలో మనకి కొన్ని భావాలు కనిపించినటువంటివి వేరే రామాయణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కంబ రామాయణం తమిళం వాళ్ళకి చాలా ముఖ్యం. అది రాముడు నెత్తి మీద కిరీటం పెడితే ప్రజలంతా కూడా తలలు తడువుకున్నట్ట. కిరీటం ఎవడి మీద నెత్తిని పెడితే వాడు కదా తల తడువుకోవాలి, రామచంద్ర ప్రభువు కదా తల తడువుకోవాలి. అంటే ఆయన ఆత్మారాముడు కదా, అందుకని రాముడికి పట్టాభిషేకం అయితే మనకే అయింది అని అందరూ కూడా భావించారు అని చెప్పి కంబ మహాకవి భావన చేశాడు. ఇది మూల రామాయణంలో ఉందా? లేదు. అలాగే ఓ మహాకవి ఏం చేశాయంటే, వాలి వధ కొంచెం ఎందుకు ఆయనకి వాలి పట్ల దృష్టి కలిగింది. వాలి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎప్పుడు కూడా బలవంతుడైనటువంటి వాడు తన బలంతో తన బలగాన్ని పరిరక్షించారు, కానీ సొంత సోదరుణ్ణి అలాగే సోదరుడి భార్యని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలు చేసినటువంటి వాడు వాలి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పీడించినటువంటి వాడు వాలి. ఆయనకి సూర్యభక్తి ఉండవచ్చు, అనుష్ఠానం ఉండవచ్చు, కానీ భయభ్రాంతులు చేసేటువంటి లక్షణం ఒకటి. ఆయన నచ్చడం వల్ల ఒక కవి ఏం చెప్పాయంటే, ముక్తాఫలాయ కరిణం హరిణం పలాయ సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ కా రీతి నీతి రియతి రఘువంశవీర శాఖామృగే జరతి తవ బాణప్రహార అని చెప్పి ఆ మహాకవి రాశాడు. ముక్తాఫలాయ కరిణం అంటే ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, అందుకని ఏనుగు కుంభస్థలాన్ని కొడతాడు. వాడు చాలా గొప్పవాడు, ఏనుగు కుంభస్థలాన్ని కొడతాడు అని అంటూ ఉంటారు. అక్కడ ముత్యాలు ఉంటాయి, అందుకని ఏనుగును కొడతారు. హరిణం పలాయ, హరిణం అంటే ఈ యొక్క జింకని మాంసం బాగుంటుంది కాబట్టి దాన్ని చంపుతారు. సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ, సింహాన్ని చంపినా దాంట్లో ఏమి ఉండదు, ముత్యాలు రత్నాలు ఇలాంటివి ఏమి ఉండవు విలువైనవి, కానీ సింహాన్ని చంపుతారు. ఎందుకని? సింహబలుడు అనే పేరు రావటానికి. కానీ రామా నన్ను చంపేవే కా రీతి కా నీతి ఏతి రఘువంశ వీర శాఖామృగే, నాకేదో సుగ్రీవుడి భార్య రుమను ఉంచుకున్నానని చెప్పి నన్ను కొట్టేవేమో, మాకేమి నీతి నియమాలు ఉండవు, మేము మీలాగా మనుషులం కాదు, శాఖామృగాలు. జరతి వార్ధక్యం కలిగినటువంటి నన్ను ఎందుకు సంహరించావు నువ్వు అని ప్రశ్నించాడు రాముడిని. ఆ వాలికి సమాధానం కూడా రాముడు చెప్పాడు. కాబట్టి ముక్తాఫలాయ కరిణం హరిణం పలాయ సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ కా రీతి నీతి రియతి రఘువంశవీర, రఘువంశవీరుడు అయ్యా నువ్వు. శాఖామృగాన్ని నేను, జరతి వార్ధక్యం కలిగినటువంటి నన్ను ఎందుకు సంహరించావని. నువ్వు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటే సంహరించకుండా కాపాడుతాడా? తప్పు చేసినప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఉండాలా వద్దా?
క్షత్రియ ధర్మాన్ని కదా రాముడు పాటించాడు. కాబట్టి వాలి వధ అనేటువంటిది రామాయణం కనుక మనం చూస్తే వాలి గారు కూడా ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ వాలి వేసిన ప్రశ్నలు అన్నింటికీ అంటే రామచంద్ర చెట్టుచాటు నుంచి రాముడు సంహరించలేదు, సుగ్రీవుడు వెనకన నిలబడి ఉన్నాడు రాముడు బాణం వేసేటప్పుడు అని కూడా ఎందుకు కొంతమంది చెట్టుచాటు చెప్పారు. నుంచి చంపితే వచ్చిన తప్పే ఉందమ్మా? అంత కప్పిపుచ్చాల్సిన అవసరం కూడా లేదు. మృగాన్ని ఎప్పుడు ఎవడో వెళ్ళి అలా గబుక్కుని దాన్ని సంహరించడం అనేటి కాదు, మాటేసి చంపడం అనేటువంటిది వేటలో పారువేటలో రాజుల యొక్క రక్షణ అది. ఇప్పుడు యుద్ధంలో వీరుడు ప్రతి వీరుడు అనేటువంటి వాడికి ధర్మాలు ఉంటాయి, కానీ శాఖామృగం అని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. మృగాన్ని సంహరించినప్పుడు ఆముక్తమాల్యదలో కూడా ఒక మాట ఇలా ఉంటుంది, ఎదుటి రాజు సంక్షోభంలో ఉంటే ఆ సంక్షోభంలో ఉండే రాజును చంపడం న్యాయమేనా అని ఒక చోట చర్చ జరుగుతుంది. న్యాయమే. పులి ఆ ఊళ్ళో పడి మనుషులు తినేస్తూ ఉంటుంది, తినేసే గర్భవతి అవుతుంది, అది పిల్లలకి అంటుంది. కన్నప్పుడు పులికి కనిపించదు. కనిపించినప్పుడు జనులు తెలుసుకుని కుయిరేగి వెళ్ళి వీళ్ళందరూ కూడా కత్తులతో పొడిచి చంపేస్తారు ఆ పులిని. ఉత్తప్పుడు చంపుతామండి, పులి అప్పుడు చాలా సిక్ అయింది అని అంటే అది సిక్ నుంచి అది మళ్ళా రెస్ట్ తీసుకుని బాగా అది ఫుల్ ఫామ్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్ళి చంపగలరా ఎవడనా? కాబట్టి దుష్టుల పట్ల, దుర్మార్గుల పట్ల, మృగాల పట్ల అవి క్రూరంగా ఉన్నప్పుడు ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలో తెలిసినటువంటి వాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్ర ప్రభు సమస్త ధర్మములకు సారం ఎరిగినటువంటి వాడు కనుక వాలిని సంహరించినప్పుడు ఆయనకు స్పష్టంగా రామచంద్ర ప్రభువుకి ఎందుకు సంహరించానో చెప్పాడు. వాలి కూడా అంగీకరించి ఆయన పాద నమస్కారం చేశాడు.